మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనకి మనం నచ్చకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అది తెలియాలంటే శ్రీ చిదంబరం గారు అనే మూవీ చూడాల్సిందే. కానీ జాగ్రత్త, ఈ సినిమా అందరి గురించి కాదు. ఈ ఫ్రైడే చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటే శ్రీ చిదంబరం గారు మూవీ. పోస్టర్ చూసి, టైటిల్ చూసి ఇదేదో ఆర్ట్ మూవీ అనుకున్నారు చాలా మంది. నిజమే, ఇది కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక సోల్ఫుల్ జర్నీ. కొత్త హీరో వంశీ తొమ్మల, కొత్త డైరెక్టర్ వినయరత్నం. వీళ్ళు మనల్ని ఇంప్రెస్ చేశారా లేక బోర్ కొట్టించారా అనేది ఒక రివ్యూలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే, రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు. మన హీరో సాల్మన్. అందరూ అతన్ని చిదంబరం అని ఎక్కిరిస్తూ ఉంటారు. రీజన్ వచ్చేసి అతనికి మెల్లకొండ ఉంటుంది. అలా ఎక్కిరించడం వల్ల ఎప్పుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. ఎవరి కళ్ళలో కూడా కళ్ళు పెట్టి చూడడం. అయితే అలాంటి సాల్మన్ ని లీలా అని ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. అసలు లీలాకి సాల్మన్ ఎందుకు నచ్చాడు? సాల్మన్ తన అద్దాలు తీసి ప్రపంచానికి తన అసలు రూపం చూపించాడా? తన మీద తనకి నమ్మకం ఎలా వచ్చింది అనేది మిగతా కథ. యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హీరో వంశీ తుమ్మల గురించి మాట్లాడాలి. ఇది డెబ్యూ మూవీ అంటే నమ్మలేము. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఇన్సెక్యూరిటీస్ ని క్యారీ చేసిన విధానం జస్ట్ వావ్ అని చెప్పాలి. ఎక్కువ డైలాగ్స్ లేకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోనే బాధను కన్వే చేశారు. హీరోయిన్ సంధ్యా వశిష్ట ద సోల్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పాలి. గోదావరి స్లాంగ్ ని, ఇన్నోసెంట్ ప్రేమకి ప్రాణం పోసింది. మిగతా క్యారెక్టర్స్ అంతా కొత్త వాళ్ళైనా సరే చాలా నేచురల్ గా చేశారు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్టర్ వినయరత్నం గారు ఒక సెన్సిటివ్ పాయింట్ ని తీసుకున్నారు. సెల్ఫ్ లవ్ అనే మెసేజ్ ని చాలా బాగా చెప్పారు. రైటింగ్ చాలా హానెస్ట్ గా ఉంది. ఎక్కడ ఫేక్ డ్రామా క్రియేట్ చేయలేదు. కానీ పెద్ద మైనస్ ఏంటంటే స్క్రీన్ ప్లే మాత్రం డెడ్ స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. డ్రామా ఉంది కానీ కాన్ఫ్లిక్ట్ ఇంకా స్ట్రాంగ్ ఉండాల్సింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, టెక్నికల్ ఈ సినిమా చాలా స్ట్రాంగ్. సినిమాటోగ్రఫీ బై అక్షయరామ్. గోదావరి అందాలని, పల్లెటూరు రా లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది. బానే ఉంది. మ్యూజిక్ బై చందు అండ్ రవి. సాంగ్స్ స్టోరీలో బాగా బ్లెండ్ అయ్యాయి. పర్లేదు. బీజిఎం సీన్ మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా క్వాలిటీగా ఉంది. ఎక్కడ తగ్గలేదు. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, హీరో వంశీ అండ్ హీరోయిన్ సంజయ్ యాక్టింగ్, హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అండ్ మెసేజ్ కూడా, విజువల్స్ అండ్ మ్యూజిక్. ఇంకా మైనస్ పాయింట్స్ మాట్లాడాలంటే, చాలా స్లో నరేషన్, పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. మరి చిన్న స్టోరీ లైన్, చిన్న పాయింట్ ని సాగదీసినట్టు అనిపించింది. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ కూడా తక్కువ ఉంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి, మంచి కంటెంట్ కావాలి అనుకునే యూత్ కి బాగా నచ్చుతుంది. మాస్ మసాలా, ఫైట్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు దయచేసి దూరంగా ఉండండి, మీకు బోర్ కొట్టేస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, శ్రీ చిదంబరం గారి మూవీ ఈజ్ ఎ సిన్సియర్ అండ్ సోల్ఫుల్ అటెంప్ట్. లోపాలు ఉన్నాయి, స్లోగా కూడా ఉంటుంది, కానీ మనసు కత్తుకుంటుంది. టైం ఉంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలి అనుకుంటే గో ఫర్ ఇట్. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. మంచి ప్రయత్నం, కానీ నెమ్మదైన ప్రయాణం. మీరు సినిమా చూసారా? మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.